హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త. ఇక 500 అలాగనే రూ. 1000 నోట్లపై ఆర్‌బీఐ మరోసారి కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పౌరుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. 2016లో నోట్ల రద్దు సమయంలో చెల్లుబాటు కోల్పోయిన 500, 1000 నోట్లను మార్చుకునేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ సమయంలో వివిధ కారణాల వల్ల పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేయలేకపోయిన వారికి ఇది ఒక చివరి అవకాశంగా భావించవచ్చు. అయితే ఈసారి ఆర్‌బీఐ చాలా కఠినమైన నిబంధనలను అమలు చేయనుంది. పాత నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు వాటిని ఎలా పొందారో, ఏ కారణం వల్ల ఇప్పటికీ వారి వద్ద ఉన్నాయో వివరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆ నోట్లు వారసత్వంగా రావటం, చట్టబద్ధమైన ఆస్తులలో భాగంగా ఉండటం లేదా ఇతర సమర్థనీయ కారణాలు చూపించటం అవసరం. ఇక మార్పిడి ప్రక్రియ నిర్దేశిత ఆర్‌బీఐ కార్యాలయాల్లో మాత్రమే జరుగుతోంది. పాత నోట్లు ఉన్నవారు అక్కడ తమ ఐడి ప్రూఫ్తో పాటు అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలు చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఆర్‌బీఐ అధికారులు నోట్లను తీసుకుంటారు. ఈ ప్రక్రియలో పారదర్శకత ఉండే విధంగా ఎలాంటి అక్రమ చర్యలు లేకుండా చర్యలు తీసుకుంటుంది. అయితే నోట్ల మార్పిడి అనేది కొంతకాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆర్‌బీఐ నిర్దేశించిన గడువులోపే పాత నోట్లను మార్పిడి చేసుకునే వీలుంటుంది. కాబట్టి పౌరులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఇక ఆర్‌బీఐ ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం నల్లధన ప్రవాహాన్ని అరికట్టడంతో పాటు కరెన్సీ ప్రసరణను క్రమబద్ధీకరించటం. 2016లో నోట్ల రద్దు తర్వాత కూడా కొందరు పాత కరెన్సీ దాచిపెట్టినట్లు గుర్తించిన ఆర్‌బీఐ ఈ చర్య ద్వారా వాటిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. అయితే ప్రజల నుంచి దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు దీన్ని ప్రభుత్వానికి సహకరించే సానుకూల చర్యగా స్వాగతిస్తుంటే, మరికొందరు ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ చెల్లుబాటు అయ్యే కారణాలు మరియు సరైన పత్రాలు ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.